మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త నారాయణచార్యులు డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తర్లుపాడు, మార్కాపురం, పెద్దారవీడు, త్రిపురాంతక మండలాల్లో దేవాలయాలకు చెందిన భూములను అక్రమంగా ఇతరుల పేర్లపై ఆన్లైన్ చేయడంతో కొంతమంది రెవెన్యూ అధికారులు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దేవాలయాలకు చెందిన భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందించి సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ నిర్వహించి తగిన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని నారాయణచార్యులు కోరారు. డిటి భాస్కర్ రావు గారు మరియు ఇబ్రహీం ఖలీల్ గారు కలిసి ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కానీ ఆడ జరిగిన మాఫియా డాన్ అనే పేర్లతో ఉన్న భూముల్ని ఈరోజు కలెక్టర్ గారు చర్య తీసుకుంటానని చెప్పి కూడా మళ్ళీ అతనికే ఇన్ఛార్జి త్రిపురాంతకం దేవాలయాన్ని కాజేయడానికి పోతున్నారు. ఇప్పుడు ఇది పనిగట్టుకొని ఈ పని జరుగుతుంది. ఇంకోటి, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఎప్పుటాల నుంచి ఇచ్చినా ఈరోజు వరకు ఎటువంటి చర్య తీసుకోబాగా ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు తప్పుడు రిపోర్టు, అసలు సంబంధం లేని రిపోర్టుని ఇస్తూ ఉన్నారు. తర్లుబాడు ఎంఆర్ఓ గారు మరియు కలెక్టరేట్లో డీటీగా పనిచేస్తున్న మరికొందరు డిఆర్ఓకి బినామీలు తొత్తులుగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఈ మార్కాపురం డివిజన్లో జిల్లా ఏర్పడ్డాక కూడా వాళ్ళ స్వదస్తాలతో త్రిపురాంతకం మండలంలో దేవాలయానికి సంబంధించి కొన్ని ఆస్తుల్ని కాజేయడానికి అదే పనిగా మరియు ఫెస్టివల్ జరిగే విధానాల్లో ఈ భాస్కర్ రావు అనే వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి. రోజు ఏమి లేకపోయినా హిందూ దేవాలయాలపైన ఇతనికి మహాకక్ష. ఎందుకంటే గతంలో చూసాం, బ్రాహ్మణ దేవస్థానం భూమిని కూడా ఆన్లైన్ చేశాడు. ఆ ఆధారాలు ఇస్తే మళ్ళీ రిటర్న్ చేయమంటే ఇప్పుడు చేయలే. మొన్న ఈ ఎంఆర్ఓ చేశాడు, ఇప్పుడున్న ఎంఆర్ఓ చేశాడు దేవాలయానికి. ఇలాంటి వ్యవస్థని అతన్ని ఇమ్మీడియట్గా తొలగించాలా, ఇబ్రహీం ఖలీల్ని తప్పించి ఆడబెడయాలా. వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టు ఆధారాలతో సహా ఫ్రీ హోల్డ్ ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పి తర్లుబాడు మండలంలో 3 సస్పెండ్ అయిన ఈఆర్ఓలు చేసిన 13 ఎకరాల 72 సెంట్లకి భాస్కర్ రావు అనే వ్యక్తి, డిటి భాస్కర్ రావు, ఆ వ్యక్తి చేసిన అసలు సంబంధం లేని భూమిని అతను వాళ్ళ పేరును ఎలా ఎక్కిస్తాడు? ప్రభుత్వ భూమి ఆస్తులను అమ్ముకోవడానికే వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. ఈ 4 డీటెయిల్పై ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాను. తీసుకుంటానని ఆర్డర్ ఇచ్చాడు, కానీ ఏదేం చేయలే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏవో వస్తాడు, పట్టించుకోడు. ఏ వ్యవహారమైనా ఏవో గాడికి వచ్చినా పక్కన పెట్టిస్తారు. ఫైల్ అడిగితే చెప్పడు. మన సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న ఇది విధానం. ఈ వ్యవస్థపై త్వరలో ఒక నిర్ణయం తీసుకొని కొత్త జిల్లాకి పేదవాళ్ళకి కనీసం పీజీఆర్ఎస్ విధానాలని స్పష్టంగా ప్రజలకు వివరించాలని, దాని యొక్క విచారణ పూర్తి కాకముందే వీళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టుకొని నడుస్తున్నారు. దానిపై మేము స్పందిస్తున్న ఆర్టీఐ ప్రచార వేదిక సంఘం నారాయణచార్యులు. డబ్బులు ఏముందండి, మామూలే, నార్మల్. మనోళ్ళు ఇళ్ళకాడ, ఇప్పుడు ఇళ్ళకాడ కాదు. ఎందుకంటే మార్కాపురం టౌన్ సర్వేర్ ఉన్నాడు, మన డిఓ సర్వేర్ ఉన్నాడు. వాళ్ళ ఆస్తులు జప్తు చేయమనండి, ఇప్పుడు వాళ్ళ బినామీ ఆస్తులతో సహా నేను ఇస్తా. కనీసం మార్కాపురంలో 1996 మార్కాపురం టౌన్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చి ఇన్ఛార్జిగా వచ్చిన అతను ఆ రోజు టౌన్ ప్లానింగ్ని సర్వంగా మాఫీ చేసి ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులకి, కొంతమంది వ్యవస్థలకి దానదత్తంగా చేశాడు ప్రభుత్వ భూమిని, మరియు దేవాలయం భూమిని కూడా చేశాడు. వాళ్ళు ఇచ్చిన అడిషన్ ఫైల్ ఉంది. అలాంటి ఈవో కాదు, అందరూ ప్రతి ఒక్కటి డబ్బు లేనిది పని కాదు. మీరు ఎవరు ఏం చేయమను, ఎక్కడైనా దేనికైనా ఛాలెంజే, ఏ సెక్షన్కైనా రెడీయే. నామైనా ఒక్క ప్రూఫ్ చూపించినా నేను దానికి మీరు చెప్పిన ఏ సెక్షన్కైనా నన్ను జైలు వేయమను. నేను సోషల్ సర్వీస్, ఆర్టీఐ సోషల్ సర్వీసు ఒక కలెక్టర్కు ఉన్న ఐడియన్స్లు ఉంటాయి. ఎవరినైనా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం సెక్షన్ 19, 519 ప్రకారం, బిఎస్ఎన్ఎల్ సెక్షన్ 19 ప్రకారం, సెక్షన్ 14 ప్రకారం ప్రజల యొక్క అధికారాలని దుర్వినియోగం చేస్తున్న అధికారులపై హక్కు. దాన్ని తెలుసుకోండి. దానికి కూడా కావాల్సింటే ఎవరైనా ఇస్తాను రండి.